సార్లో ఎంతో హెల్ప్ చేయాలి. మా పేటలో వాళ్ళకి అధికారులు ఉన్నారు కానీ ఎవరు మమ్మల్ని తొమ్మిది కానీ మంచిగా ఎవరండి. మరి సార్లు మా ముస్లిం సోదరులు మాకు ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు. సలామాలి కదా, నిజంగా సలామాలి. పిల్లలు సేఫ్గా మమ్మల్ని సేఫ్గా చాలా అదిగో ఆ పీకల్లోతు వరద నీటిలో మునిగి నడుస్తూ వరద నీటిలో చిక్కుకొని బయటకు వెళ్ళలేని వారికి ఆహార పదార్థాలను నెత్తి మీద మోసుకెళ్లి మరీ పంచుతున్నవారు, రాత్రుల్లోని చీకట్లో సైతం ప్రమాదాలను లెక్క చేయకుండా చిన్న గుడిసెల్లో పాకల్లో ఇళ్లలో చిక్కుకుపోయి ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం ప్యాకెట్లు అందిస్తున్నవారు కంపానియన్షిప్ విజయవాడ ఆర్గనైజేషన్ మరియు గుంటూరు కోవిడ్ ఫైటర్ జమాతే ఇస్లామీ హింద్ ఇలా ఎన్నో ఇస్లామిక్ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చేసి కుల మతాలకు అతీతంగా వరదలు చిక్కుకున్న వారికి అనేక రకాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరందరికీ నా సెల్యూట్. వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో ఏదోలా టైరు ట్యూబ్ల మీద ఆహార పదార్థాలను నీళ్లపై దొల్లించుకుంటూ వెళ్లి మరి వరద బాధితులకు ఆహార నీటి అవసరాలను తీరుస్తున్న వీరంతా వివిధ ప్రాంతాలకు చెందిన మన భారతీయ ముస్లింలే. వీరెందుకో దేశంలో ఏ విపత్తు వచ్చి పడినా సహాయం కోసమే ఉన్నామని ముందుకొచ్చేస్తుంటారు ఈ ముస్లింలు. ఎప్పుడు కూడా ఆపదలో ఉన్నవారు ఏ మతానికి చెందినవారు అని చూడలేదు. మా తోటి సోదరులు, మా పొరుగువారు, మా దేశానికి చెందినవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మా భారతీయులు అనేటటువంటి ఒక భావనతోనే వీరు సహాయ సహకారాలు అందిస్తుంటారు. గతంలో కూడా కరోనా విలయ తాండవం ఆడుతున్న సమయంలో స్వంత బంధువులు సైతం కరోనాతో చనిపోయిన తమ వారి శవాల దగ్గరకు వెళ్ళటానికి కూడా భయపడుతున్న నేపథ్యంలో వీరు మేమున్నామని ముందుకొచ్చి దహన సంస్కారాలు చేయడానికి ఎగబడిపోయారు. తమ మసీదులను కొన్నాళ్ల పాటు క్వారంటైన్ సెంటర్లుగా మార్చేసి వైరస్ను సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా సేవలు అందించేసేవారు. ఎవరో తెలుసా? మన భారతీయులే. ఇప్పుడు కూడా తమకున్నంతలో డబ్బులు వేసుకుని ఆహార పదార్థాలు, నీళ్లు అందజేస్తూ పీకల్లోతు నీళ్లను ప్రమాదాలు కూడా పట్టించుకోకుండా కుల మతాలకు అతీతంగా వరద బాధితులకు ఉరకలు వేస్తూ తమ వంతు సేవలు అందిస్తున్నది కూడా మన భారత ముస్లింలే. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ ముస్లిం వ్యక్తిని అడిగాను, ఎందుకోసం అయ్యా ఈ తీవ్ర పరిస్థితుల్లో అంత సేవలు చేస్తున్నారని. దానికి అతను, నా తోటి ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, వారికి సేవ చేయటం అన్న మానవత విలువలే నా ధర్మం నేర్పిందని, అలా చేసినప్పుడే దేవుని కారుణ్యం లభిస్తుందని ఆలోచించకుండా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఆ మనిషి. ఇది మన భారత ముస్లింలు. ఇలాగా సాయం చేస్తే చాలా రోజులు చెప్తున్నాము. మేము వరదల్లో చాలా ఇబ్బంది పడ్డాము. మాకు ఇంటింటికి వచ్చి ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి ఫ్యామిలీలకి ఇలా సపోర్ట్ చేసినందుకు మీకు ఇలాగ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని. ఏంటి తను రోజు వాట్సాప్లో సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అయ్యే యాంటీ ముస్లిం పోస్టులు చదవడా, లేక చదివినప్పటికీ మానవ సేవే మాధవ సేవని ఇతనికి నేర్పిన ధర్మం ఆయా పోస్టులను పట్టించుకోనంత విలువలు నేర్పి ఇతనితో సేవ చేస్తుందా అన్న సందేహం కలిగింది నాలో. ఇలా కుల మతాలకు అతీతంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న ముస్లిం ఆర్గనైజేషన్స్ అన్నింటికీ ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హితబోధ. ఆయన చెప్పారు, భూలోక వాసులపై కరుణ చూపించండి, పరలోకవాసి మీపై కరుణ చూపిస్తాడు. మీరు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోండి, ఆ అల్లా మిమ్మల్ని ఆదుకుంటాడు అనేటటువంటి ఇన్స్పిరేషన్ కారణంగా ఆనాడు కరోనా సమయంలో, నేడు ఈ ఆంధ్రలో వచ్చినటువంటి వరదల బీభత్సంలో ఒకే ఇన్స్పిరేషన్తో వారు సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇక్కడ వారు మతం చూడట్లేదు, మానవత్వాన్ని చూస్తున్నారు. ఇదే ఇస్లాం. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే
ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.